నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్లి భాగం 28. నాన్న రావడం గమనించిన నేను చాటుగా దాక్కున్నాను. ఆయన వెళ్ళాక ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లోని దృశ్యం బీభత్సంగా ఉంది. ఫ్లవర్ వాజులు, షోకేస్ వస్తువులు పగిలిపోయి హాల్ అంతా యుద్ధభూమిలా ఉంది. అమ్మ సోఫాను ఆనుకొని ఏడుస్తూ శోకదేవతలా ఉంది. బిక్కుబిక్కుమంటూ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ ఆమె ముఖాన్ని నా 2 చేతులతో పట్టుకున్నాను. నుదుటి మీద గాయమై అక్కడి నుండి రక్తం కారుతోంది. నాన్న అమ్మను తోసేసిపోవడం వల్ల అమ్మ నుదురు టీపాయికి కొట్టుకుంది. నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయాన్ని శుభ్రపరిచి బ్యాండేజ్ వేశాను. అమ్మా ఏమైంది? నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడు వస్తారు? నిన్నెందుకు కోప్పడ్డారు? చెప్పమని అమ్మను అడిగాను. అంతా నా కర్మ. ఇది నా తలరాత. ఏ జన్మలోనో చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తున్నాను అని ఏడుస్తూ తన గదికి వెళ్ళి పడుకుంది. అమ్మ మాటలకు నేను నిర్ఘాంతపోయాను. నాకు ఏడుపు వచ్చింది. ఏడుస్తూ నా గదికి వెళ్ళి పడుకున్నాను. ఆ రాత్రి అమ్మ వంట చేయలేదు, నాకు భోజనం పెట్టలేదు, తను భోంచేయలేదు, అలాగే పడుకుంది. నేను కిచెన్కి వెళ్ళి చూశాను. అమ్మ మధ్యాహ్నం కూడా భోజనం చేయనట్టుంది. అన్నం అలాగే ఉంది. నేను అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ భోంచేద్దాంరా అని పిలిచాను. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను అదోలా మాట్లాడింది అమ్మ. అమ్మా నేను తినిపిస్తానురా అని బలవంతంగా లేవదీసి డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చాను. అన్నం కలిపి గోరుముద్దలు పెట్టాను. ఒక ముద్ద తిని నన్ను పట్టుకొని ఏడ్చింది. ఏమైందమ్మా? ఇప్పుడైనా చెప్పు బేలగా అడిగాను. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు, పెద్దదాన్ని అయ్యాక చెప్తాను అంది. కానీ విషయం ఏమిటో చెప్పలేదు. నాన్న అమ్మ గాయాన్ని పట్టించుకోకుండా ఆమెకు ఏమైందోనని తిరిగి చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినవాడు 3 రోజులకు కానీ తిరిగి రాలేదు. నేను బాగానే ఉన్నాను, నువ్వు స్కూల్కి వెళ్ళు, క్లాసులు మిస్ అవుతావు అని అమ్మ చెప్పినా వినకుండా నాన్న వచ్చే వరకు నేను స్కూల్కి వెళ్ళలేదు. అమ్మని కనిపెట్టుకొని ఉన్నాను. నాన్న ఊరి నుంచి రాగానే నాన్న నువ్వు ఇలా పదే పదే అమ్మతో గొడవ పడడం, అమ్మని కొట్టడం తిట్టడం నాకు నచ్చలేదు కోపంతో అన్నాను. నేను ఇలా అడుగుతున్నందుకు మళ్ళీ అమ్మను కొడతావేమోనన్న భయం ఒకవైపు ఉన్నా నాన్నని నిలదీశాను. ఆమె ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా నన్ను నిలదీయడం నాకు నచ్చలేదు బేబీ. నువ్వు ఇంకా చిన్నపిల్లవు, పిల్లలాగే ఉండు గంభీర స్వరంతో అన్న నాన్న నన్ను కోపంగా చూశాడు. ఏం జరిగిందో అమ్మ చెప్పదు, నువ్వైనా చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. నువ్వు అనుకున్నంత చిన్నపిల్లనేమీ కాను. ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను అన్న నేను ఉక్రోషపడ్డాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ కోపంగా నాపైకి చెయ్యెత్తాడు నాన్న. కొడతాడేమోనని నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. కొట్టలేదు సరికదా. ఎత్తిన చేయిని దించి నా బుగ్గపై చిన్నగా తట్టి తన గదికి వెళ్ళి తలుపు దబ్బుమని శబ్దం వచ్చేలా వేశాడు. ఆ తలుపు చప్పుడుకు నా వెన్ను జల్లుమంది. భయంగా ఆ తలుపు వైపు చూస్తూ కాసేపు నిలబడ్డాను. ఆ క్షణమే ఐ హేట్ మై ఫాదర్ అనుకున్నాను. నేనంత చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవద్దని, నా జీవితంలో మొగుడికి స్థానం లేదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు. ఇంటర్ నుండి హాస్టల్లో ఉండి చదువుకున్నాను. సెలవులు వచ్చినా ఇంటి దగ్గర ఎక్కువగా ఉండేదాన్ని కాదు. ఫ్రెండ్స్ దగ్గరికి ఇంకా టూర్లకి వెళ్ళేదాన్ని. ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అన్న విషయం నాకు తెలీదు. నేను పట్టించుకోలేదు. ఇప్పుడు చెప్పు కిరణ్, నా నిర్ణయం కరెక్టే కదూ? తన లైఫ్లో ఏం జరిగిందో చెప్పిన కృతి అమాయకంగా అతన్ని చూసింది. కృతి అలా అంటున్నప్పుడు ఆమె ఇంకా టీనేజ్లోనే ఉంది అనిపించింది కిరణ్కి. కాదు అని చెప్పే ధైర్యం లేక, అవును అని ఒప్పుకోలేక ఎటూ కాకుండా తలను అడ్డదిడ్డంగా తిప్పాడు. వైపే విని ఒకవైపే చూసి జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది? ముందు అది తెలుసుకోవాలి. ఆ తర్వాత అంకుల్ మంచివాడా చెడ్డవాడా అనేది నిర్ణయించుకోవాలి. ఏదేమైనా కృతి వన్ సైడ్ చూసి ఇలాంటి డిసిషన్కు రావడం కరెక్ట్ కాదు అనుకున్నాడు. బాధాతప్త హృదయంతో ఉన్న కృతి అతని ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. ప్రేమగా ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు కిరణ్. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి త్వరగా వెళ్ళాలని కిరణ్ ఎర్లీగా లేచాడు. ఫ్రెష్ అప్ అయి కిచెన్కి వచ్చాడు. మంగమ్మ ఇంకా రాలేదు. టీ పెట్టుకొని వచ్చాడు. ఇంతలో పేపర్ వచ్చింది. పేపర్ చదువుతూ టీ తాగుతున్నాడు. కిరణ్, టీ నీకొక్కనికేనా? నాకు లేదా? అలుకగా అంటూ వచ్చి అతని పక్కన కూర్చుంది. జస్ట్ ఏ మినిట్ అంటూ కిచెన్కి వెళ్ళి టీ తీసుకొని వచ్చి కృతికి ఇచ్చాడు. ఒక్క గుక్క తాగి వావ్ అల్లం చాయ్ అదిరింది అని కిరణ్కి కాంప్లిమెంట్ ఇచ్చింది. యాక్చువల్గా నాకు టీ తాగే అలవాటు లేదు.
నేనెప్పుడూ కాఫీ తాగేదాన్ని. అదేమిటో గానీ నీ చేతి టీ రుచి తగిలింది. మళ్ళీ మళ్ళీ టీ తాగాలి అని మనసు లాగుతుంది. అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది ఆమె. నీకు నా చేతి టీతో పాటు నేను కూడా నచ్చి నీకు నేను కావాలనిపిస్తే బాగుంటుంది. నేను టీ కన్నా ఇంకా మధురంగా ఉంటాను హస్కీ వాయువుతో అని కొంటెగా కన్ను కొట్టాడు కిరణ్. మళ్ళీ మొదలుపెట్టావా నీ అల్లరి మాటలు అంటూ లేచి వెళ్ళబోయింది. చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపి, ఈ మాటలు చూసేగా ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసుకుంది చిలిపిగా నవ్వాడు. ఏమీ కాదు, మీ ఎడ్యుకేషన్ని, మీలోని టాలెంట్ని చూసి ఓకే చేశాను అంది ఆమె. మరీ అంతలా అబద్ధాలు ఆడకు. ఆనక అందరు ఆడపిల్లలే పుడితే కష్టం. ఒక్క నిజమైన చెప్పు, మీ అమ్మగారికి ఒక్క మనవణ్ణైనా ఇవ్వు నవ్వుతూ అదోలా మాట్లాడాడు కిరణ్. పిల్లలంటే గుర్తొచ్చింది. ఆఫీస్కి వెళ్ళాక అపాయింట్మెంట్ తీసుకుంటాను. మనం ఈవినింగ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను మర్చిపోతానేమో, నువ్వు గుర్తు చెయ్యి అంది కృతి. డాక్టర్ దగ్గరకా? ఎందుకు? అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు కిరణ్. ఇప్పుడే చెప్తే సస్పెన్స్ ఉండదు అంటూ ముసిముసిగా నవ్వుతూ తన గదికి వెళ్ళింది కృతి. ఆఫీస్కి వెళ్ళగానే ఆఫీస్ స్టాఫ్ కృతి, కిరణ్లకు పూలదండలు వేసి బొకేలు ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. అందరికీ థ్యాంక్ యూ చెప్పి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంది. ఆమె వెనకాల కిరణ్, హారిక క్యాబిన్కి వచ్చారు. మేడం, ఈరోజు బోర్డు మెంబర్స్ మీటింగ్ ఉంది అంటూ ఫైల్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది హారిక. ఉఫ్, అప్పుడే 1 month అయిందా అంటూ మీటింగ్ ఎన్ని గంటలకు ఆమెను అడిగింది. బోర్డు మెంబర్స్ అందరూ 12కి వస్తామని చెప్పారు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తున్నాను అంది హారిక. నువ్వు నిన్న వచ్చినప్పుడు కొన్ని పేపర్స్ ప్రింట్అవుట్ తీయమన్నాను, తీయించావా హారికతో అంది కృతి. తీయించాను మేడం, ఇదిగో అంటూ కొన్ని ప్రింట్అవుట్ పేపర్స్ కృతి చేతికిచ్చింది ఆమె. సరే, ఇక నువ్వు వెళ్ళు, అవసరమైతే మళ్ళీ పిలుస్తాను కృతి అనగానే ఆమె వెళ్ళింది. కిరణ్ ఫైల్ చెక్ చేసి, ఇందులో ఎలాంటి మిస్టేక్స్ లేవు, నువ్వు సంతకం చేస్తే సరిపోతుంది అంటూ ఫైల్స్ని కృతి ముందు పెట్టాడు. సంతకాలు పెట్టడం కోసమని జిరాక్స్ పేపర్స్ పక్కన పెట్టగానే వాటిని తీసుకొని చదివాడు కిరణ్. ఈ పేపర్లోని మ్యాటర్ మీ నాన్నగారు డైరీలో రాసిన దానిలా ఉంది. ఆమె వైపు అనుమానంగా చూశాడు. అవునని ముక్తసరిగా సమాధానమిచ్చింది ఆమె. అందరూ వచ్చాక లాస్ట్లో వెళ్ళడం కన్నా ముందుగానే వెళ్తే బెటర్ అనుకున్న కృతి తను వెళ్తూ, ఈ ఫైల్స్ పేపర్స్ అన్నీ జాగ్రత్తగా తీసుకొనిరా అని కిరణ్కి చెప్పింది. విడివిడిగా ఉన్న పేపర్స్ అన్నింటినీ ఒక ఫైల్లో నీట్గా ఆర్డర్ ప్రకారం సెట్ చేశాడు. అవన్నీ తీసుకొని మీటింగ్ హాల్కి వచ్చాడు కిరణ్. ఇంతకుముందు మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళతో పాటు మరికొంతమంది కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు అనుకున్నాడు. అందరూ వచ్చినట్టేనా అంది కృతి. ఒక్క సోమశేఖరం, అతని కుమారుడు నిఖిల్ తప్ప అందరూ వచ్చినట్టే అన్నాడు మేనేజర్ శేషు. మేనేజర్ ఇంకా హారిక ఆమె వెనకాల నిలబడ్డారు. కిరణ్ ఫైల్స్ అన్నీ కృతి ముందు టేబుల్ మీద పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. కరెక్ట్గా సమయం 12 గంటలు అవుతుండగా సోమశేఖరం అతని కొడుకుతో పాటు వచ్చాడు. టైం పంక్చువాలిటీ అంటే మీదే సార్ అన్నాడు శ్రీధర్. సోమశేఖరం చిన్నగా నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు. నిఖిల్ కృతిని, కిరణ్ని కొరకొరా చూస్తూ వచ్చి కూర్చున్నాడు. నన్ను కాదని వీడిని చేసుకుంది ఎలా సుఖంగా ఉంటుందో చూస్తాను. కిరణ్ చూసి పళ్ళు నూరుకున్నాడు నిఖిల్. హారిక, నేను జిరాక్స్ తీయించమన్న పేపర్స్ను స్టాప్లర్తో పించేసి వీళ్ళందరికీ ఇవ్వు. మీటింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి చదువుకుంటారు అని హారికను చూసింది ఆమె. ఆమె అలాగే చేసింది. బోర్డు మెంబర్స్ అందరూ ఆ పేపర్స్లో ఉన్న మ్యాటర్ చదివారు. వాళ్లకు విషయం అర్థమైంది. మీ నాన్నగారి హయాంలో జరిగిన విషయాలన్నీ ఇప్పుడెందుకు, వాటిని వదిలేయి. పాత విషయాలు తవ్వుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు చేయవలసిందల్లా కంపెనీని ఎలా డెవలప్ చేద్దాం, దాని గురించి ఆలోచించడం ముఖ్యం అన్నాడు బోర్డు మెంబర్స్లో అందరికన్నా పెద్ద వయసు ఉన్న చలపతి. అందరూ మీలాగా ఆలోచించడం లేదు కదా అంకుల్, అందుకే పాత విషయాలను ప్రస్తావించవలసిన అవసరం వచ్చింది అన్న ఆమె. అందరూ చదివారు కదా, మీ అభిప్రాయాలను చెప్పండి అంది. మీ నాన్నగారికి ఇంత మోసం జరిగిందని మాకు తెలియదు అన్నారు కొందరు. ఏందయ్యా సోమశేఖరం, నమ్మకస్తుడవని నిన్ను పార్ట్నర్గా చేర్చుకుంటే దానికి నువ్వు విదా ఇచ్చే బహుమానం రఘునందన్ గారికి చేసిన ఉపకారం. అతని వైపు కోపంగా చూశారు కొందరు. రఘునందన్ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే పార్ట్నర్స్గా చేరి బోర్డు మెంబర్స్ అయిన వివేక్, అలోక్లకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ ఏం జరుగుతోంది మాకేమీ అర్థం కావడం లేదు. మీరేమీ అనుకోకపోతే మా కోసం విషయం ఏమిటో చెప్తారా వివేక్ అన్నాడు.
మా నాన్నగారికి బాగా నమ్మకస్తులైన వాళ్ళు ఎలా వెన్నుపోటు పొడిచారో మీకు చెప్పాలి కదూ, చెప్తాను అంటూ ఇలా చెప్పింది కృతి. మా నాన్నగారు కంపెనీ ప్రారంభించిన మొదట్లోనే చలపతి అంకుల్, సోమశేఖరం అంకుల్ ఇద్దరు పార్ట్నర్స్గా చేరారు. కొన్ని రోజుల వరకు పార్ట్నర్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవు, అభిప్రాయ భేదాలు లేవు. కొంతకాలానికి కంపెనీకి బాగా లాభాలు రావడం మొదలుపెట్టాయి. దాన్ని చూసి ఓర్వలేక మా నాన్నగారి మీద కుట్ర పన్నడం మొదలుపెట్టారు. ఎంత లాభం వచ్చినా కంపెనీలో పార్ట్నర్స్ వాటా ఎంత ఉంటే అంతే లాభం పంచబడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సోమశేఖరం అంకుల్కి తను పెట్టిన పెట్టుబడికి, తనకున్న పార్ట్నర్షిప్కి 4 లాభం పంచాలని గొడవ పెట్టుకున్నాడు. అలా కుదరదని నాన్నగారు చెప్పడంతో ఆయనకి కోపం వచ్చింది. ఎలాగైనా కంపెనీని హస్తగతం చేసుకోవాలి అనుకున్నాడు. దానికోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తూ వచ్చాడు. కానీ మా నాన్నగారి ముందు ఆయన పన్నాగం ఏమీ ఫలించలేదు. చివరికి ఒకరోజు పార్టీ పేరుతో పిలిచి మా నాన్నగారిని బాగా తాగించి తెల్ల పేపర్లపై సంతకాలు పెట్టించుకున్నాడు సోమశేఖరం. కంపెనీని మొత్తం తన ఇష్టానుసారంగా ఆయనకు రాసిస్తున్నట్టుగా పేపర్స్ రెడీ చేయించుకోవాలి అనుకున్నాడు. తెల్ల కాగితాల మీద సంతకం పెట్టిన నాన్న తాగిన మైకం దిగిపోయాక సోమశేఖరం ఇలానే చేస్తాడని ఊహించాడు. అందుకే వాళ్ళు నకిలీ పేపర్స్ తయారు చేయించేలోపు కంపెనీని నా పేరు మీదకి మార్చాడు. ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో నన్ను ఆయన ఇంటి కోడలుగా చేసుకోవాలి అని, ఆ విధంగానైనా కంపెనీని హస్తగతం చేసుకోవాలి అనుకున్నాడు. నన్ను నిఖిల్కిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. దానికి మా నాన్న ఒప్పుకోలేదు. ఆయన ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వీళ్ళు ఎన్ని రకాలుగా సమస్యలు సృష్టించినా, ఎంతగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా మా నాన్నగారు లొంగలేదు. వీళ్ళ దుర్బుద్ధి తెలుసు కాబట్టి నన్ను ఆ ఇంటి కోడల్ని చేయడానికి ఒప్పుకోలేదు. చివరకు వీళ్ళు ఎంత నీచానికి దిగజారారు అంటే, మా నాన్నగారికి మరో ఆవిడతో ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉందని, ఆవిడ పేరు మీద అక్రమాస్తులను కూడపెట్టాడని తప్పుడు ప్రచారం చేస్తామని, తద్వారా ఆయన పరువు ప్రతిష్టలు తీస్తామని నాన్నగారిని బెదిరించడం మొదలుపెట్టారు. వీళ్ళు సృష్టించిన అన్ని సమస్యలను సమర్థవంతంగా తిప్పికొట్టిన నాన్న ఈ విషయంలో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. ఈ విషయంలో తను ఇన్నోసెంట్నని ప్రూవ్ చేసుకోవడం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఈ విషయాలన్నీ నాకు నాన్న ఎప్పటికప్పుడు తన డైరీలో రాసుకున్నాడు అని చెప్పడం ఆపింది కృతి. తన తండ్రి పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరుకి కోపంతో పాటు బాధేసింది కృతికి. కిరణ్ ఆమె చేతి మీద చెయ్యి వేసి సున్నితంగా నొక్కాడు. ఈ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.